హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి. అది బెల్లం పరమాన్నం. పాలు విరగకుండా బెల్లం పరమాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు చేస్తే పరమాన్నం ఎంతసేపు అయినా సరే చిక్కబడకుండా కరెక్ట్గా ఉంటుందండి. అయితే ఇక్కడ నేను పరమాన్నం కోసం కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. ముందుగా 2 స్పూన్స్ సగ్గుబియ్యం వేసి నానబెట్టానండి ఒక అరగంట ముందు. తర్వాత ఇక్కడ పాలు తీసి పెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసి పెట్టుకున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు పాలు విరగకుండా బెల్లంతో పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో కరెక్ట్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. వాటిని బాగా 3 సార్లు వాష్ చేసి నానబెట్టుకోవాలి. బియ్యం ఒక పావు గంట సేపు నానితే సరిపోతుందండి. నేను 3 సార్లు వాష్ చేసాను, నానబెట్టానండి. అయితే ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో 6 కప్స్ పాలు అలాగే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వేసాక వీటిని మరిగించాలండి. మరీ ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, పొంగు వస్తే సరిపోతుంది. నేను 6 కప్పుల పాలు 2 కప్పులు నీళ్ళు వేసానండి. మీరు కావాలంటే 7 కప్పుల పాలు 1 కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసాక వీటిని కలుపుకుంటూ మరిగించాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ బియ్యం కూడా నానుతుంది. చూడండి ఫ్రెండ్స్, పాలు ఇలా పొంగు రావాలండి. ఇలా పొంగు వచ్చాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని కలుపుకోవాలండి. పరమాన్నాల్లో సగ్గుబియ్యం వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ పరమాన్నం మనం స్వీట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. లేదంటే ఏదైనా పండుగప్పుడు కూడా మనం దేవుడికి నైవేద్యంగా కూడా తయారు చేసుకోవచ్చు. బియ్యం వేసాక బాగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ బియ్యం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడకాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగు పడుతూ ఉంటుంది. మీలో ఎంతమందికి పరమాన్నం అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఒకవేళ సగ్గుబియ్యం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఇలా అయితే చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. బియ్యం అయితే సగం ఉడికిందండి, ఇంకా 50% ఉడకాలి. ఇప్పుడు మొత్తం ఉడికిపోయిందండి. ఇలా ఉడకాలి మనకి. ఇలా సాఫ్ట్గా ఉడికాక 2 ఇలాచీ వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలండి. 2 నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్ చేసాక 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు బెల్లం వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ వేడికి బెల్లం మొత్తం కూడా బాగా కరిగిపోతుందండి. ఇలా చేయడం వల్ల మనకి పాలు విరిగిపోకుండా బెల్లం పరమాన్నం పర్ఫెక్ట్గా వస్తుంది. బెల్లం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. నేను కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసానండి. మరీ ఎక్కువ చిక్కగా ఉడికించలేదు. ఇలా చేయడం వల్ల మనకి చల్లారిన తర్వాత కూడా అది చిక్కబడకుండా పలచగా ఉంటుందండి. అదైతే మూత పెట్టేసాను, బెల్లం కరుగుతూ ఉంటుంది. లోపు నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయిస్తున్నాను. జీడిపప్పు, కిస్మిస్ వేసానండి. మీరు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వీటిని నేతిలో వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి పరమాన్నం టేస్ట్. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. మూత తీసానండి. మూత తీసాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిపోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకి మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన టిప్స్తో చేయండి ఫ్రెండ్స్. పాలు విరగకుండా అలాగే పరమాన్నం చిక్కపడకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఈ బెల్లం పరమాన్నం నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను. అంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను టేస్ట్ చేసానండి, సూపర్గా ఉంది, చాలా బాగుందండి. నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఇలాగే చేస్తాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.